ఎలా ఉన్నా? బాగానే ఉన్నా కొనాల్. నీతో కొంచెం పని ఉండి వచ్చాను. అది నీ పని అయి ఉండదు. నీకు ఎన్నోసార్లు సింగర్గా రికమెండ్ చేస్తానన్నాను. ఆ అవకాశం నువ్వు కావాలని దూరం చేసుకుంటున్నావు. అలానేం కాదు, కాకపోతే రికమెండేషన్తో పైకి రావడం అనేది నాకెందుకో ఇష్టం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్రస్తుతానికి ఆ విషయాలని పక్కన పెడదామా? ఇప్పుడు వాటి గురించి అనవసరమైన డిస్కషన్ ఎందుకు? చాలా రోజుల తర్వాత కలిసాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట. నువ్వు మారవరా? సర్లే. ఇంతకీ నీకు హెల్ప్ వద్దా? నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టే. ఎవరా వాళ్ళు? వీళ్ళే నా ఫ్రెండ్స్. హలో. నమస్తే సార్. నమస్తే నమస్తే. హీ ఈజ్ మిస్టర్ అమర్. హలో సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. ఓహో. ఇతనేమో కార్తిక్. హలో. హలో సార్. ఇతను జీతు. హలో సార్. వీళ్ళు ముగ్గురు ఎంతో టాలెంట్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సిటీకి వచ్చారు. కానీ వచ్చి రావడంతోనే ఓ మోసగాడి చేతిలో సర్వం పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలోనే నాకు పరిచయం అయ్యారు. కునాల్, నువ్వే వీళ్ళకి ఏదైనా అవకాశం ఇప్పించాలి. ఓకే గాయ్స్, నేను మీ అందరినీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. బట్ మీరు ముందు ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే, ఇక్కడ అవకాశాలు ఇచ్చే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళ బారిన మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఓకే సార్. షాట్ రెడీ. వస్తున్నాను. ఈశ్వర్, ముందు వెళ్ళి సిన్సియర్గా ప్రయత్నించమను. అప్పటికీ అవకాశాలు రాకపోతే నా హెల్ప్ ఎలాగూ ఉంటుంది. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ కునాల్. థ్యాంక్ యూ. ఓకే గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా, కునాల్ మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మీ గురించి చెప్పొస్తాను. సరే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కాబోయే సూపర్ స్టార్ అయ్యా నువ్వు. ఏంటి సార్, డైరెక్ట్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? లోపల కృష్ణవంశీ మీ ఫోటోలు చూడగానే ఫ్లాట్. కృష్ణవంశీ గారా? ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, మురారి 100% ఆయనే. రవితేజ, ప్రభాస్, శ్రీకాంత్ వీళ్ళతో సినిమాలు తీసి బోర్ కొట్టిందట. కొత్త వాళ్ళ కోసం వెతుకుతుంటే లక్కీగా నువ్వు దొరికావు. యు ఆర్ లక్కీ. వాళ్ళలాగే నువ్వు కూడా స్టార్ అవడం ఖాయం. ఒరే అమర్, కంగ్రాచులేషన్స్ రా. మొత్తానికి నువ్వు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసావురా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరే చూడు, మీ వాడు ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో మన ఇద్దరం వెళ్ళి నా గిఫ్ట్ సంగతి ఎందుకు చూద్దాం. అంతవరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తుండు. ఓకే ఓకే. మరో చక్రపాణి చేతిలో నేను బలైపోయాను. ఇక లాభం లేదు. ఈ ఫీల్డ్కి నేను సరిపోను. ఇక ఎదురు చూసే సహనం నాకు లేదు. చెప్పమ్మా, నేను వచ్చేంత వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను 10 నిమిషాల్లో వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీరిప్పుడు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారా? ఓకే 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 ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడేం ఆపను. మీరు హ్యాపీగా మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆపినా మీరు ఆగరు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారా? ఇంటి దగ్గర ఏదో సాధిస్తామని చెప్పొచ్చారుగా, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్, ఇక్కడ టాలెంట్కి అవకాశం లేదు, అన్ని పైరవీలే. హే, నాన్సెన్స్. ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకండి. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే
అర్థమైందా? ఇంకొన్ని రోజులు నా కోసం వెయిట్ చేయండి. అది కూడా జస్ట్ January 1st వరకు. ఓకే? ఒక్క నిమిషం అక్కడ ఆగండి మిమ్మల్ని. ఎరా నీ బొకే ఎక్కడ? వెనక లారీలో వస్తుందిరా. ఓ సార్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి కోఆపరేట్ చేసినందుకు జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం సార్. ఇట్స్ నేను రైటర్ని అవుతున్నానంటే అది మీదయ్యే సార్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే 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 ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీ పొగడ్తల గురించి కాదు. నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదు. మీ టాలెంట్ గురించి ఈశ్వర్ నాకు చెప్పాడు. మీకో విషయం తెలుసా? ఒక్కోసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతుంది. దానికి బాధపడకూడదు. అప్పుడే సక్సెస్ అవుతాం. మనం అనుకున్నది సాధించగలుగుతాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. 100% కరెక్ట్ సార్. అసలు నేను మీకు అవకాశాలు ఇస్తున్నానంటే దానికి కారణం ఈశ్వర్ మాట మీద నాకున్న నమ్మకం. ఈశ్వరే మీ పరిచయానికి కారణం. అవకాశం అనేది రానప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా వృధాయే. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. నిజంగానా? అవును. నాకు చెప్పలేదేమరా? ఇప్పుడు చెప్పాను కదరా. ఆ రోజుల్లో నన్ను ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్న నన్ను మీ స్టేజ్కి మాత్రం తీసుకురాకండి. అయ్యో గాడ్, అయ్యో ఈ మాత్రం దానికి చనిపోవాలనుకున్నారా? నేను రావడం లేట్ అయి ఉంటే టాలీవుడ్ ఓ మంచి నటుని మిస్ అయ్యేదన్నమాట. ప్లీజ్ మేడం, నన్ను తెప్పొద్దు. చూడండి అమ్మా, చావు చాలా గొప్పది. నిజమైన మేధావులంతా ఈ లోకం అశాశ్వతమైంది అన్నారు, కానీ మరణం అశాశ్వతమైంది అనలేదు. సో డెత్ ఇస్ గ్రేట్. ఏంటి రాజేశ్వరి గారు? చూడండి రాజేశ్వరి గారు, మీ ఫిలాసఫీతో నన్ను భయపెట్టకండి. ఇంటికా తిరిగి వెళ్ళలేను. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. గుడ్, దారిలోకి వచ్చారు. రేపు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి నన్ను కలవండి. మరి ఓహో మహానుభావ, ఈ నసుగుడు ఆపు. రేపే మీ తెరంగేట్రం ఆరంభం. రెడీనా? ఓకే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. ఈ థ్యాంక్స్ అలాంటి ఏం వద్దు, కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఓకే, విష్ యు ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. పాపం ఇన్నోసెంట్. పోలేరు? ఏమే పోలేరు? ఏటే అట్ట దిగులుగా కూకుంటే ఎట్టాగే? లే. నా బిడ్డ పోయి ఎన్ని రోజులైంది? అప్పుడే 2 నెలలు అయింది. ఎట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏలక తింటున్నాడో లేదో. ఏటే నీ గోల? ఇంటికి పెద్ద కొడుకు అన్నెక్కడికి పంపొద్దా అంటే నా మాట విన్నావా? నా కొడుకు సినిమాల్లో చేరతాడు, పెద్ద హీరో అయిపోతాడని ఎగిరెగిరి పడ్డావు కదే. అమ్మ కొడుకు ఏకమై పొలం తాకట్టు పెట్టే వరకు నా ప్రాణం తినేసినారు కదే. నీకు దిగులే లేదయ్యా. ఉండకి ఆడికి పోద్దే. నేనేం కసాయోణ్ణి కాదే, కన్న తండ్రినే. వాడిని వదిలి ఉండలేకే ఈ సినిమాల గోల మనకొద్దు అని మొత్తుకున్నాను. విన్నావా? కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగుందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ కష్టం నా కొడుకులు పడకూడదని
రెక్కలు మొక్కలు చేసుకుని కట్టపడి చదివిస్తే తీరా చదువు అయ్యాక అలేడి చేసినాడే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినానే. తీరా వాళ్ళిద్దరూ మన మాట కాదని ఏడ్చేసినారు చేసినారు చూడే. ఆడు ఉద్యోగం చేయకుండా సినిమాల్లో చేరతానని పట్నం వెళ్ళిపోతే మన బతుకు ఏం కావాలే? ఆపవయ్యా. నా ప్యానాలు తీసినారు కదే. అనవయ్యా అను. నీ దెప్పులు పట్టానికి ఇంకా బతికే ఉన్నాను నేను. కొడుకెళ్ళి 2 నెలలైంది. ఆడేమయ్యాడో అన్న దిగులు లేదు నీకు. ఉండక ఏడికి పోతే చెప్పావులే. వాళ్ళ నా మాట ఎన్నిచ్చినావా? ఏందయ్యా ఎన్నిచ్చేది? నీ మాట కాదని ఏం చేశారని? వాళ్ళేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదా? నువ్వు ఊరుకోవయ్యా. మన బతుకులు ఏం కావాలే? పోవయ్యా. వదిలేస్తే చాలు సీమ టమాకాయలా ఎగిరెగిరి పడతావు. చిన్నాడు వచ్చే టైం అయింది. పొలానికి పోయి 2 సొరకాయలు తెచ్చావంటే పులుసు కాస్తాను. అసలే బిడ్డ అలసిపోయి వస్తాడు. ఆ కొన్ని టీ నీళ్లు నా మొహాన కొడితే నేను అట్టాగే పోతాను. అయ్యో రామా, నా గొడవలో పడి టీ సంగతే మర్చిపోయానయ్యా. ఇప్పుడే తెస్తానుండు. ఏమే పోలేరమ్మా, పడతావు జాగ్రత్త. అసలే నీకు తొందర ఎక్కువ. అట్టాగే గంప కింద కోడి గుడ్డెట్టి సచ్చిందేమో చూడు. నీ కొడుక్కి అసలే పులుసులు పడవు. అట్టాగేనయ్యా. రే వచ్చినాడ్రా పేదోళ్ల దేవుడు. రావయ్య నరసింహారెడ్డి. పుట్టలోని పాముని బయటికి తీయాలంటే నాదస్వరమే ఓదక్కర్లేదు. దాని చుట్టూ మంట పెడితే చాలు, అదే బయటకొస్తుంది. నీకెన్నోసార్లు చెప్పాను, జనం నా ప్రాణం, వాళ్ళ జోలికి పోవద్దు. ఆడోళ్ళని చిన్నపిల్లల్ని చంపకూడదనే సీమ కట్టుబాటు మీరి పెద్ద తప్పు చేశావు. నువ్వీరోజు నా చేతిలో చస్తూ ఎందుకు పుట్టానని ఏడవకపోతే సీమ మీదొట్టు. శభాష్ నరసింహారెడ్డి, నిజమైన మగాడివంటే నువ్వే. నిన్ను చంపినా నీ చేతిలో చచ్చినా నాకు గౌరవమే. ఈ సీమలో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. రా చూసుకో. సాయిబయ్య విజయభయ్య చించేశారు. మీ ఎమోషన్ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. రేపు ఏపీలో చూస్తే థియేటర్లో అందరూ క్లాప్స్ కొడతారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే లొకేషన్ షిఫ్ట్. అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అన్నతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. సార్ నా పేరు రాజేశ్వరి. నేను టీవీ 9 నుంచి వస్తున్నాను సార్. ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలాసార్లు మా పార్టీ మీటింగ్స్లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని, ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్.